రాష్ట్ర ఉద్యమంలో అదో కీలక ఘట్టం. అనుకున్న లక్ష్యం కోసం, జనం ఆకాంక్షను నెరవేర్చడం కోసం ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. ముళ్లబాటని తెలిసినా వెనక్కి తగ్గలేదు సరికదా. అదే ముళ్లబాటను పూలబాటగా చేసి చూపారు పెద్దపల్లి ఎంపీ వివేక్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎంపీ వివేక్ ఎంతో కృషి చేశారు. జనం ఆకాంక్షను నెరవేర్చడం కోసం సొంత పార్టీని వీడడానికి కూడా వెనకాడలేదు. ఇక అమరుల త్యాగఫలం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆశీస్సులతో దశాబ్దాల కల నెరవేరింది. దీంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు వివేక్ సోదరులు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ బాట, నేడు బంగారు తెలంగాణ కోసం అభివృద్ధి బాట. లక్ష్యం నెరవేరడంతో ఇక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు ఎంపీ వివేక్. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో, మేడం సోనియా సూచనలతో కాంగ్రెస్ లో చేరారు వివేక్. ఎంపీ వివేక్ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఢిల్లీ పెద్దలతో పాటు నియోజకవర్గ ప్రజలు అభినందనలు చెప్తున్నారు. వివేక్ కాంగ్రెస్ లో చేరడాన్ని స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్వాగతించారు. కాంగ్రెస్ కురవృద్ధులు వివేక్ తండ్రి కాక పార్టీకి చేసిన సేవలను కొనియాడారు డిగ్గీ. We most heartily welcome the homecoming of Vivek and Vinod. In fact, they have been traditionally in the Congress party. How can we forget the contribution of Venkata Swamiji, who's been a stalwart in the freedom movement and one of the leading lights of Andhra Pradesh Congress leaders. We are very happy that both have come back to Congress party. మరోవైపు రాజ్యసభ సభ్యుడు విహెచ్ ఎంపీ వివేక్ కు అభినందనలు తెలిపారు. వివేక్ సోదరులు తిరిగి కాంగ్రెస్ లో చేరడాన్ని స్వాగతించారు. వివేక్ లాంటి వాళ్ళు, అదే వినోద్ అటువంటి వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ లో చేరిందంటే ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది. ఢిల్లీ పెద్దలతో పాటు టీ నేతలు, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తమ అభ్యున్నతికి పోరాడే ఎంపీ వివేక్ వెంటే తాము ఉంటామని చెప్తున్నారు నియోజకవర్గ నేతలు.